హలో ఆల్. నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ వారం, ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఒకటి 'అడివిశేషు డెకాయిట్', ఇంకొకటి 'డూడ్' సినిమాతో చాలా ఆల్మోస్ట్ ఒక జంజీకి ఒక మంచి హీరోగా నిలబడినటువంటి యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్‌ది 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. అయితే ఎప్పటినుంచో 'అడివిశేషు' మీద ఉన్నటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పరంగా దీన్ని పెద్ద సినిమాగా చూడొచ్చు. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఒక చిన్న సినిమాగా చూసినప్పటికీ గతంలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చి హిట్లు కొట్టిన హీరో కాబట్టి ప్రదీప్ రంగనాథన్ కూడా ఒక మంచి కాంపిటీటర్ గానే ఇప్పుడున్న బాక్స్ ఆఫీస్‌లో చూడొచ్చు. సో, ఈ 2 సినిమాల్లో 'డెకాయిట్‌కి' మిక్స్డ్ టాక్ రన్ అవుతుంది కాబట్టి ఏమన్నా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈసారి బ్లాక్ బస్టర్ విన్నర్ కాబోతుందా? ఈ 2 సినిమాల్లో ఈసారి ఎక్కువ కలెక్షన్స్ అంటే వాడి బడ్జెట్‌కి తగ్గట్టు వసూలు చేసే అవకాశం ఏముంది? దీని గురించి మాట్లాడడానికి మనతో సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్. సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హాయ్ అండి. హాయ్. చెప్పండి. మీకు పర్సనల్‌గా మీరు ఫస్ట్ ఏ సినిమా చూసారు? 'డెకాయిట్' చూసారా? 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' చూసారా? ఫస్ట్ 'డెకాయిట్' చూసానండి. తర్వాత 'లవ్ ఇన్సూరెన్స్' చూసాను ఫస్ట్ షోకి. అంటే ఫస్ట్ మీ ప్రయారిటీ 'డెకాయిటే' ఉండింది. 'డెకాయిట్' అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ మన తెలుగు హీరో కదా! ఓకే. అభిమానంతో చూసారు. సో, అభిమానంతో చూసాను. సో ఇంకొకటి చెప్పండి. ఈ 2 థీమ్స్ ప్రకారంగా ఎలా డిఫరెంట్? ఒకటేమో 'డెకాయిట్' టైటిల్ పరంగా, ఇంకోటి 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ఇంత 'లవ్ టుడే' నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక రకమైన జంజీలో ఉండేటువంటి రిలేషన్స్‌తో పట్టుకున్నాడు కాబట్టి థీమ్స్ పరంగా వీళ్ళిద్దరూ ఏ ఆడియన్స్‌ని టార్గెట్ చేశారు? మీరే చెప్పినట్టుగా మన 'డెకాయిట్' సినిమానేమో రెగ్యులర్ యాక్షన్ సినిమా ఇది. ఇది మామూలు అందరు ప్రేక్షకుల్ని రెగ్యులర్ సినిమా గోయర్స్‌ని టార్గెట్ చేసిన ఫిల్మ్. ఇక మీరన్నట్టుగా జంజీని టార్గెట్ చేస్తూనే వచ్చారు ఫస్ట్ నుంచి ప్రదీప్ రంగనాథన్. ఈసారి కూడా ఈ సినిమా ద్వారా కూడా ఫస్ట్‌లో 'లవ్ టుడే'లో ఆ రోజున ఏదైతే మొబైల్స్ ఒక లవ్ స్టోరీకి నిజ జీవితంలో ఎలాగ ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అనే దాన్ని మంచి ఫన్‌గా చేశాడు. ఇప్పుడు ఇక్కడికొచ్చేప్పటికి కూడా అలాంటి పాయింటే దరిదాపు. అంటే ఏంటి ఒక యాప్స్ మనకు రెగ్యులర్ జీవితంలో ఉండే యాప్‌లు, సెల్ ఫోన్‌లు మన జీవితాల్లోనూ, అలాగే మన లవ్ స్టోరీల్లోనూ, మన బ్రేకప్‌ల్లోనూ ఎలాంటి ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తాయనే విషయాన్ని ఇండైరెక్ట్‌గా అంటే ఓ రకంగా డైరెక్ట్‌గా, ఓ రకంగా ఇండైరెక్ట్‌గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నేను ఇండైరెక్ట్‌గా ఎందుకన్నానంటే కథ ఇప్పుడు జరగదు కాబట్టి. కథ భవిష్యత్తులో జరుగుతుంది. కాకపోతే డైరెక్ట్‌గా ఏంట్రా అంటే సెల్ ఫోన్‌లు, యాప్‌లు వీటిల మీదే ఇప్పుడు జీవితంలో ఏదైతే జరుగుతుందో దాన్ని అతను గ్లోరిఫై చేసి చెప్పడానికి ప్రయత్నం చేశాడండి. అదే రెండిట్లకి ఉన్న తేడా. సో, ఒకటి చెప్పండి. ఓ పక్కన మీరన్నట్లు తెలుగు హీరో 'అడివిశేషు' ప్లస్ బాగా ఆల్మోస్ట్ ఆల్ టైర్ 2 హీరో అని చెప్పుకోవచ్చు. టైర్ 1 ఎందుకంటే కంటిన్యూయస్‌గా చేయట్లేదు కాబట్టి. అతని అవునండి. సినిమా ఎప్పుడొచ్చినా చూస్తాం మనం చెప్పుకున్నట్టు ఇంతకు ముందు. 'అడివిశేషు' సినిమా. అసలు 'అడివిశేషు' సినిమా ఉండగా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అన్నది దృష్టిలోకే రాదు. సో, ఆ దృష్టిలోకొచ్చే అంతగా తెలుగు ఆడియన్స్ పరంగా అంటే తమిళ్‌లో హిట్ అయితే తమిళ్ వాళ్ళు చెప్పుకుంటారు. ఆ యాక్సెస్ ప్రదీప్ రంగనాథన్‌కి ఏ పాయింట్ దగ్గరొచ్చింది? ఏ సినిమాతో స్టార్ట్ అయింది? ఇప్పుడు వీళ్ళిద్దరితో కంపారిటివ్‌గా చూసుకుంటే అంటే మిగిలిన ఇప్పుడు ఇతను కాకుండా వేరే తమిళ హీరోలు పెద్ద హీరోలయితే తప్ప, ఏ 'రజనీకాంత్' తప్ప మనం పెద్ద పట్టించుకోం గదా! సో, ఇంత చిన్న హీరో అంటే ఏజ్ పరంగా గావచ్చు, సినిమా చేసిన నంబర్ పరంగా గావచ్చు, తెలుగు వాళ్ళని ఏ ఎలిమెంట్స్ దగ్గర అతను అట్రాక్ట్ చేయగలిగాడు? అంటే నిజానికి 'లవ్ టుడే' సినిమా తెలుగులో కూడా వర్కౌట్ అవుతాం అతను ప్లస్ అయిందండి. లేపోతే 'మైత్రి' బ్యానర్ లాంటి పెద్ద బ్యానరు 'జూడ్' అనే సినిమాని అతని మీద అన్ని కోట్ల రూపాయలు పెట్టి అతనితో సినిమా చేయరండి. అంటే ఒక తెలుగులో ఉన్నటువంటి పెద్ద బ్యానరు అతన్ని పిలిచి అతనితో సినిమా చేసే స్థాయికి అతను 1, 2 సినిమాలతోనే తెలుగులో తన మార్కెట్ తెచ్చేసుకున్నాడండి. కాపోతే మీరన్నట్టుగా ఏంట్రా అంటే ఎంతైనా తమిళ హీరోనే మనకి. అతను పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాడే. ఆహ్, అయితే ఏంట్రా అంటే జెన్‌జీలోకెళ్ళాడు. అంటే ఏంటి ఒక రకమైనటువంటి ఆడియన్స్ అంటే తన సినిమాల్లో ఈ రకమైన కంటెంట్ ఉంటుంది. మనం రిలేట్ చేసుకునేందుకు అని చెప్పి యూత్ రిలేట్ చేసుకునేటువంటి కంటెంట్ ఉంటుందని చెప్పి అతను చెప్పగలిగాడండి తన సినిమాలతోటి. కాబట్టి అతను 'డెకాయిట్' సినిమా మీద వాళ్ళు ధైర్యంగా వేయగలిగారు. కాపోతే ఏంట్రా అంటే సమస్య ఏంట్రా అంటే నిజానికి ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో ప్రమోషన్ జరగలేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆ సినిమాని అసలు ఎవరు ఈ సినిమాని అసలు ప్రమోట్ చేయలేదు. ఎక్కడో ఏదో చిన్న ఫంక్షన్ ఏదో చేశారు, కొట్టేసారు. అంటే ఏంటి సినిమా వస్తుందని కూడా చాలా మందికి తెలీలా. అది లేపోతే గనక ఇంకా బద్ధ చేసేది. సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? కంటెంట్ ఎలా ఉంది? ఇవన్నీ కాకుండా అసలు ముందర బజ్ అంటే ఏంటి సినిమా చుట్టూట ఈ సినిమా చూడకూడదు. 'జూడ్' సినిమా ఉంది. 'జూడ్' సినిమాని మనం చూడాలన్నంతగా ప్రమోషన్ చేసి మన నెత్తి మీద ఎక్కిచ్చారండి. కానీ ఈ సినిమా దగ్గరికొచ్చేప్పటికి అసలు దాని ప్రమోషన్సే లేవు. దాంతోటి
డెకైట్ మీద వేసినా కూడా చాలా మందికి కూడా అసలు ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా తెలియని పరిస్థితికి వచ్చింది. ఇంకోటి ఆ టైటిల్ కూడా అంత ప్రాపర్‌గా లేదు. అంటే మనకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిక్ అన్నారు. నిజానికి ఎల్ఐసి అని పెట్టారు. ఎల్ఐసి అని పెడితే అది అప్పట్లో ఎల్ఐసి వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతోటి దాన్ని లిక్ అని చెప్పి మార్చి చేయటం. టైటిల్ ఇంప్రాపరేట్ అంటే అనుకున్న స్థాయిలో కూడా రిజిస్టర్ కాలేదండి. ఈ రెండిట్లతోటి లేకపోతే 'ప్రదీప్ రంగనాథన్‌కి' తెలుగులో ఉన్న మార్కెట్‌కి ఇంకా మంచి ఓపెనింగ్స్ వచ్చి, ఇంకా బజ్ రావాలి నా దృష్టిలో అయితే గనక. ఇంకొకటి చెప్పండి. మనం ప్రస్తుతానికి 'ప్రదీప్ రంగనాథన్' సినిమా వరకు మాట్లాడుకుందాం. 'సరిపోదా శనివారం' లాంటి సినిమా హ్మ్. గావచ్చు. హ్మ్. చాలా సినిమాల్లో హ్మ్. హీరోలని, టైప్ 2 హీరోలని ఈవెన్ 'నాని'ని కూడా డామినేట్ చేసేంత బలంగా 'ఎస్.జె. సూర్య' నటించారు. అవునండి. 'రాయన్' సినిమా గావచ్చు. చాలా హ్మ్. సినిమాల్లో 'ఎస్.జె. సూర్య' ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్‌కెళ్తది. ఖచ్చితంగా ఎళ్తది. హ్మ్. అంటే మామూలు హీరో 'ధనుష్' లాంటి హీరో, ఈవెన్ అవును. 'నాని' లాంటి హీరోని కూడా డామినేట్ చేసారు. ఒకానొక సీన్‌లో ఇతను చేశారని ఫీలింగ్ తీసుకొచ్చింది. అలాంటిది 'ప్రదీప్ రంగనాథన్' లాంటి హీరోతో అయితే ఖచ్చితంగా 'ఎస్.జె. సూర్య' పెద్ద అసెట్ అయ్యే అవకాశం ఉంది. సో, 'ఎస్.జె. అవునండి. సూర్య' ఫ్యాక్టర్ ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్ అయింది ఉన్నదాంట్లో? అంటే నిజానికి 'ఎస్‌జే సూర్యని' తీసుకోవడం కూడా కారణం ఏంట్రా అంటే, వాళ్ళు తెలుగులో అతనికంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడడం కూడా ఒక కారణం అండి. ఆయన నిజానికి డైరెక్టర్ ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో 'ఖుషి' సినిమా లాంటి పెద్ద హిట్, సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ హ్మ్. తెలుగులో చేశారు. అలాంటి సినిమాకి డైరెక్టర్ ఆయన. అంత గొప్ప డైరెక్టర్ ఆయన. ఆయన తర్వాత కాలక్రమేణా మెల్లిగా నటుడయ్యాడు. మీరన్నట్టుగా 'సరిపోదా శనివారం' ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద హిట్‌ల్లో మెయిను మనకి 'సూర్య' గారి నటన గురించే మాట్లాడుకోవడం జరిగింది. ఆ కారణంతోటే అంటే ఈయన్ని ప్రత్యేకంగా అంటే ఏంటి 'సూర్య' ఉంటే గనక ఇక్కడ తెలుగులో కొంత మార్కెట్ గ్రాబ్ చేయొచ్చు అన్నట్టుగానే పెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేదైతే మేకర్స్ అనుకున్నారో అదే తెర మీద కూడా జరిగిందండి. ఏంటంటే 'ప్రదీప్ రంగనాథన్‌కి ఎంతైతే గనక సినిమాలో స్కోప్ ఉందో అదే అంతకు మించి అన్నట్టుగా 'ఎస్.జె. సూర్య' చేశాడండి నిజంగా. 'ఎస్.జె. సూర్య' కాకుండా వేరే వాళ్ళని అక్కడ మనం ఊహించలేం. అతను దీంట్లో లిక్ కంపెనీ కంటే ఇంకా యాప్ కంపెనీకి ఓనర్‌గా చేశాడండి ఆయన. ఆయనకి, హీరోకి ఇద్దరికి మధ్యన టగ్ ఆఫ్ వార్ అర్థమైంది. పడుతుంది. అది. హ్మ్. వీళ్ళిద్దరి మధ్యన జరిగే కథే. గాబట్టే 'ఎస్.జె. సూర్యని' పెట్టుకోవడం 100% కరెక్టు. 100% అతను ప్లస్ అయ్యాడండి సినిమాకి. మీరు పర్సనల్‌గా అక్కడుంది 'అడివిశేషు' అనే ఫ్యాక్టర్‌ని పక్కన పెట్టి, అంటే మీకు అంతకు ముందున్నటువంటి ఏదో ప్రిజుడిస్, సమ్ ఒపీనియన్, సమ్ అభిమానం ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టి చూస్తే, ఈ 2 సినిమాల్లో కథ పరంగా మీకే సినిమా నచ్చింది? కథ పరంగా చెప్పాలంటే నాకు కొంచెం కొత్తగా 'ప్రదీప్ రంగనాథన్' సినిమానే అనిపించిందండి. కొత్తగా అనిపించింది. నిజానికి అది బావుందా కథ తేలిపోయింది సెకండ్ హాఫ్‌కొచ్చేప్పటికి. సినిమా ఏమి గొప్పగా ఏం లేదు. అంటే ఏంటి ఎత్తుగడ బావుంది. ఐడియా లెవెల్‌లో చాలా బావుంది కథ. అంటే అంటే ప్రేమకు కూడా ఇన్స్యూరెన్స్ చేయొచ్చనే ఆలోచన మంచి ఆలోచన అది. అంటే వెంటనే ట్రిగ్గర్ అయ్యే ఆలోచన. దానికోసం యాప్ మనకి ప్రేమ ఎంతుంది? వీళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోతారా? వీళ్ళిద్దరూ కలిసుంటారా? అని చెప్పి ఒక యాప్ రావడం. ఈ ఐడియాలన్నీ కూడా ఐడియా లెవెల్‌లో చాలా బాగున్నాయండి. కాకపోతే ఎక్కడ వచ్చిందేంటంటే ఆటిలిని ఎడ్యుకేషన్ లెవెల్‌లోనే మళ్ళీ ఓల్డ్ ట్రాక్‌కెళ్ళిపోయారు. అంటే ట్రీట్‌మెంట్ బాగా ఓల్డ్. అంటే నిజానికి ఒక మనకి స్క్రిప్ట్‌లో పాఠం చెప్తారు. ఏంట్రా అంటే ఐడియా కొత్తయినప్పుడు ట్రీట్‌మెంట్ పాతదైనా పర్వాలేదని. కానీ పాతదన్నారు కదా! అని చెప్పి మరీ సినిమా ప్రారంభం రోజుల్లో 'చిత్తూరు నాగయ్య' గారి టైం నాటి ట్రీట్‌మెంట్‌లు తీసుకొచ్చి రుద్దకూడదు కదా! అలాగా దీంట్లో ఐడియా బావుందండి. ఫస్ట్ హాఫ్‌లో కూడా ఐడియాలు బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ట్రీట్‌మెంట్‌కొచ్చేప్పటికి మైనస్ అయిపోయింది. 'డెకాయిట్‌కి' ఇందాక మనం చర్చించుకున్నట్టుగా ఏంట్రా అంటే 'డెకాయిట్‌లోకొచ్చేప్పటికి' అది ఐడియా లెవెల్‌లో ప్రారంభం బాగున్నా మెల్లిమెల్లిగా పరమ రొటీన్ అయిపోయిందండి అది. దాంతో పోలిస్తే ఇది చాలా కష్టతట్టు. ఇంకోటేంటంటే నేపథ్యాలు. ఏ సినిమాకైనా బ్యాక్‌గ్రౌండ్. ఇది ఫ్యూచరిస్టిక్ కాలంలో జరుగుతుందండి. అంటే మనకొక కొత్త ఊహను క్రియేట్ చేస్తుంది. చెన్నై ఆ రోజుల్లో ఎలా ఉంటుంది భవిష్యత్తులో అనే ఐడియా అనేదంతా కూడా మనకి ఈ సినిమాలో చాలా బాగా చూపెట్టడం జరిగిందండి. ఇవన్నీ రోబోలు అలాగే యాప్‌లు భవిష్యత్తులో మన జీవితాలు ఎలా ఉండబోతాయి? ఎలా నియంత్రిస్తాయి? ఇలాంటివన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ అవటంతోటి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవటం మూలంగా అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాల. అదండి. సో, ఈ 2 సినిమాలకి ఓపెనింగ్స్ పరంగా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే అటు ఇటుగా ఈక్వల్‌గా ఉన్నాయా? అందులో దీనికి ప్రమోషన్స్ లేవు గాబట్టి, ఆ ఫ్యాక్టర్ అవునండి. కూడా కన్సిడర్ చేసి చెప్పండి. రెండిటికి ఫస్ట్ నిన్నటి వరకు, ఇప్పటి వరకు చూస్తే ఎలా? అంటే నాకు తెలుసుకున్న బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ప్రకారం అయితే గనక 'డెకాయిట్' కలెక్షన్స్ బాగున్నాయండి. దీనికి అంతగా లేవు.
అది టాక్ మూలంగాను అనుకోను. అసలు ముందర జనాల్లోకి అసలు ఆ సినిమా వచ్చింది పలానా సినిమా డ్యూడ్ సినిమా వెళ్ళినట్టుగా ఇది ఎళ్ళలేదండి. జనాల్లోకి ఎళ్ళలేదండి ఈ సినిమా. అంటే అసలు మాట్లాడుకున్న సినిమా మనకి సినిమా వాడిగా రివ్యూ రైటర్‌గానే వెళ్ళినప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళాను గానీ, లేకపోతే నాకు తెలీదు ఆ సినిమా పలానా సినిమా రిలీజ్ అయిందని. గాబట్టి ఈ 2 సినిమాల్లోనూ నిజంగా 'డకాయిట్‌కే' దానికి 'మార్నింగ్ షో'కి ఓకే ఉన్నా మార్నింగ్ షో మ్యాట్నీ ఫస్ట్ షోకి మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్‌గా 'డకాయిట్‌కి' పెరుగుతూ వెళ్ళాయండి. దీనికి పెద్దగా లేవు కలెక్షన్స్ మరి ఏమన్నా వాళ్ళ వీకెండ్ గాబట్టి పికప్ అవుతుందేమో చూడాలి. ఓవరాల్‌గా ఈ 2 సినిమాల గురించి, 2 సినిమాల ప్లస్‌లు, మైనస్‌లు అలాగే మీరన్నట్టు ఓ పక్కన 'అడవి శేషు', 'డెకాయిట్' సినిమా అనేది ఎంతో కొంత మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతుంది. రొటీన్ అన్న టాక్ వస్తుంది కాబట్టి, ఇది 'ప్రదీప్ రంగనాథన్‌ది' హాయిగా నవ్వుకోవచ్చు. లేకపోతే ఫ్యూచరిస్టిక్ అనో కొత్త ఐడియా అంటే అవునండి. టార్గెట్ చేసిన యూత్ కాబట్టి. యూత్ ఎక్కువ సినిమా చూసే అవకాశం ఉంది కాబట్టి, మిగిలిన వాళ్ళు వీకెండ్‌లో ప్లాన్ చేస్తారు కానీ, వాళ్ళకి ఆ స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమన్నా ఆహ్, టేబుల్ టర్న్ అయ్యే అవకాశం మండే నుంచి ఉందని అనుకుంటున్నారా? లేకపోతే ఉన్న దాంట్లో అటు ఇటుగా 'డెకాయిడే' బాక్స్ ఆఫీస్ విన్నర్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే నిజానికి టేబుల్ టర్న్ అవ్వడం మండే నుంచి అనేది నేను నమ్మనండి. ఎందుకంటే మండే నుంచి ఎంత గొప్ప సినిమా అయినా సరే అవతల చిరంజీవి గారున్నా, ప్రభాస్ అన్నా కూడా వాళ్ళ రోజున కలెక్షన్స్ సోమవారం నుంచి డ్రాప్ అయిపోతున్నాయి గ్రాడ్యువల్‌గాను. అంటే జనాలు వీకెండ్‌లోనే ఎక్కువ చూస్తున్నారు. శుక్ర, శని, ఆది అంతవరకునే. నాలుగో రోజుకి వెళ్ళట్లేదండి. కాబట్టి టేబుల్స్ టర్న్ అయిపోయి మారిపోతాయని నమ్మం గానీ, ఇట్ మే బీ వాళ్ళ నుంచి దానికి మీరన్నట్టుగా సైన్స్ ఫిక్షన్ ఫిల్ము, కొంత ఫ్యూచరిస్టిక్ ఫిల్ము కొంచెం కొత్తగా ఉన్నాయి. సరదాగా ఎళ్లి చూద్దాం. 'ప్రదీప్ రంగనాథను' ఏదో 'జంజీకి' ఏమన్నా ఉంటుందేమో సరదాగా అనుకుని వాళ్ళ నుంచి దాన్ని పికప్ అవ్వచ్చు. ఇట్ మే బీ జరగచ్చండి అది. ఫైనల్‌గా ఈ 2 సినిమాలు టెక్నికల్ పరంగా, స్టోరీ యాస్పెక్ట్ పరంగా, యాక్టర్స్ పెర్ఫార్మన్స్ పరంగా మీరు పాజిటివ్స్, నెగెటివ్స్ చెప్పి, మీరు ఫైనల్‌గా అనుకున్న విన్నర్ ఫిల్మ్ చెప్తే ముగిద్దాం. అంటే నిజానికి టెక్నికల్‌గా చెప్పాలంటే 'డెకాయిట్' సినిమానే విన్నర్ అండి. చాలా బాగా చేశారు. ఎందుకంటే కెమెరా వర్క్ బావుంది, ఎడిటింగ్ వర్క్ బావుంది. అన్ని యాస్పెక్ట్‌లో కూడా 'డెకాయిట్' సినిమా మిగతా అన్ని కథ పక్కన పెడితే గనుక మిగతా అన్ని కూడా చాలా బావున్నాయి. ఇక్కడ దగ్గరికొచ్చేప్పటికి దీనికి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అంటే 'నయనతార' వాళ్ళ హస్బెండ్. మన హీరోయిన్ 'నయనతార' వాళ్ళ హస్బెండ్ డైరెక్టర్ దీనికి. 'నయనతారే' ప్రొడ్యూసర్ అనుకుంటా ఇట్ మే బీ. ఆహ్, వాళ్ళ అతను కూడా టెక్నికల్‌గా బానే చేస్తారు. కాకపోతే దీన్ని కొద్దిగా కామెడీ సినిమాగానే ట్రీట్ చేయడం. ఆ తమిళ ఎంత కాదనుకున్నా ఆ తమిళ్ ఫ్లేవరు కొద్దిగా తమిళతి ఉంటుందది. అది ఉండటం తోటి కొద్దిగా ఇబ్బందిగానే అనిపించింది కొన్ని సీన్‌లో. అంటే ఏంటి తమిళతి ఉంటుందండి. అక్కడక్కడ మనకి తెలియకుండా తగులుతూ ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్‌లో జస్టిఫై చేయలేకపోయారు సినిమాని. అంటే ఫస్ట్ హాఫ్‌లో ఎత్తుకున్నటువంటి ఎలిమెంట్‌ని సెకండ్ హాఫ్‌లో జస్టిఫై చేయకపోవడం వీటిలన్నిట్లితోటి ఈ సినిమా లిక్కు కొంచెం ఇబ్బందే. 'డెకాయిట్' సినిమా అయితే గనక సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని అన్నా గాని, ఈ రెండిట్లో పోలిస్తే 'డెకాయిట్' నిలబడుతుందని అనిపిస్తుంది. మరి వాళ్ళేమన్నా మారి దీనికి కూడా కలెక్షన్స్ పుంజుకుంటే చెప్పలేము. హ్మ్. కాపోతే 2 సినిమాలు ఏది తీసి పాడేయక్కర్లేదు. కాపోతే పనిగట్టుకుని పరిగెత్తుకు వెళ్ళే సినిమాలయితే గనక కాదండి. రెండూను. అంటే అంటే ఇది తీసి పడేయాలి సినిమా చూడలేమనుకునేవి కాదు. వాళ్ళే చూసి ఎళ్ళాలి అనుకునే సినిమాలు కూడా కాదు. ఏమో ఓటీటీలో చూద్దామనే ఆలోచన కూడా ఇప్పుడు ఇలాంటి సినిమాలకేంటంటే మీడియం టాక్ వచ్చిన సినిమాలకేంటంటే పూర్వం నిలబడేవి ఎంతో కొంత. వాళ్ళేంట్రా అంటే సూపర్ హిట్ టాక్ వస్తేనే థియేటర్‌కెళ్ళి చూస్తున్నారండి. లేపోతే గనక ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాం. ఎందుకంటే 15 రోజుల్లో, నెల రోజుల్లో ఓటీటీ వచ్చేస్తుంది కదా! అప్పుడు చూద్దాంలే అన్నట్టుగానే ఉంటున్నారండి. కాబట్టి వెయిట్ అండ్ సీ. థాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం అయితే 'డెకాయిట్' విన్ అయ్యే ఛాన్సెస్ విన్నర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే అవునండి. అది కొత్త ఐడియా అయినా మీరన్నట్లు నిలుపుకోలేకపోయింది. ఏదైనా సెకండ్ హాఫ్ ఇచ్చే ఫీల్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నిలబడేదండి. అవునండి. స్టోరీ కొత్తదని అది పోయింది. ఇది ఎనీవేస్ 'అడవిశేషు'కు ఉన్నటువంటి ఆ పాజిటివ్ మార్క్‌తో అసలు ఇప్పుడేం సినిమాలు లేవు కాబట్టి 'అడవిశేషు' విన్నర్ అయ్యే అవును. అవకాశం చాలా ఎక్కువ. థాంక్ యూ సో ఉందండి. మచ్ సూర్యప్రకాష్ గారు. ఎండల్లో జనాలు బయలుదేరితే మెయిను పెద్ద సమస్య బయలుదేరితే మనం అంతే. మాట్లాడుకోవట్లేదు గానీ, వాస్తవానికి ఏంటంటే ఇవాళ చాలా చోట్ల 11 గంటలకి, 11:30కి షోలుంటాయండి. ఇప్పుడు హైదరాబాద్ హ్మ్. మల్టీప్లెక్స్‌లు ఒకటే కాదు థియేటర్లంటే సినిమా ఆంధ్ర, తెలంగాణలో కేవలం అక్కడో చోటే కాదుగా థియేటర్లున్నవి. అక్కడ మిగిలిన 8కి చోట్ల అన్నీ మొదలైపోతాయి. మధ్యాహ్నమే స్టార్ట్ అవుతాయి. 11, 12. 11, 11:30కి మీకు షోలు స్టార్ట్ అయినప్పుడు జనాలు 11:30కి ఎండలో పనిగట్టుకుని ఇప్పుడు 'డెకాయిట్' చూద్దాం, 'లిక్' చూద్దాం అని బయలుదేరేవాడెవడు. ఏదో పెద్ద సినిమా అయితే వచ్చే అవకాశం న్యూసెన్స్ ఉంది. హిట్ అన్నిటికన్నా. టాకో, పాజిటివ్ టాకో. ఎవడన్నా ఏసీలో కూర్చుందాం అని ఆశ పెడితే తప్పించి, వాళ్ళ దాదాపు అందరిలోనే ఉన్నాయి. ఆశ హ్మ్. పెడితే తప్పించి 11, 11:30కి బయలుదేరి ఎండల్లో హ్మ్. సినిమా హ్మ్. చూద్దాం అని అనుకుంటేనే విన్ అవుతాయి. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలి. ఓకే. అదసలు విషయం. మీరు విన్నర్ చేయాలన్న ఉద్దేశం ఉంటే విన్ అవుతాయి.
అంతే. మేజర్‌గా తీస్తే. ఓకే. అంతే. థాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఇంటర్వ్యూ థాంక్ యూ. చర్చ.